హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిచ్చి వంటలు. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను నాది. అప్పటి నుంచి చాలామంది నన్ను అడిగారు, అక్క హెయిర్ చాలా బాగుంది మీది, ఏం యూస్ చేస్తారు చెప్పండి మాకు కూడా అని చాలామంది అడిగారు. అందుకోసమని ఫుల్ వీడియో చేస్తున్నాను. అయితే ఇది చూశారు కదా, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఇది తప్ప ఏది వాడను. ఈ ఆయిల్లో మమ్మీ పచ్చిమందార పువ్వులు ఉంటాయి కదా, హాఫ్ కేజీకి ఒక 20 పువ్వులు అలా వేసేసి శుభ్రంగా కాచేస్తారు. కాచేసి చల్లారిన తర్వాత స్టోర్ చేస్తారు. దీన్ని డైలీ పెట్టుకుంటే అసలు హెయిర్ అన్నది ఊడదండి. ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను యూస్ చేసేది. ఇదేంటో తెలుసు కదా, గంజి. ఈ గంజిలో మనం అన్నం వండిన తర్వాత గంజి వస్తుంది కదా, అది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో మీకు నచ్చిన షాంపూ ఏదైనా సరే పర్వాలేదు, మీరు ఏది యూస్ చేస్తే అది మీ హెయిర్కి ఎంత పడుతుందో మీకు తెలుస్తుంది కదా. ఆ షాంపూని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంతో మీరు హెడ్ బాత్ చేయండి. అసలు చాలా బాగుంటుంది హెయిర్ అయితే. మీరు ఏ కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు, అంత షైనింగ్ వస్తుంది. మీకు పెట్టిన వెంటనే కాదు, మీరు ఒక వీక్లీ 2 times అలాగా ఒక 6 times అలా పెట్టి చూడండి, మీకే తేడా తెలిసిపోతుంది. ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అంత సాఫ్ట్గా వస్తుంది హెయిర్. అసలు ఊడడం కూడా చాలా తగ్గుతుంది. మనం ఇంట్లో ఉన్న వాటిని వదిలేసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏంటేంటో తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాడేసి హెయిర్ అంతా పాడు చేసేసుకుంటున్నాము. నేనైతే ఆయిల్ అది వాడతానండి, మందార పూలతో కాసింది. షాంపూ వచ్చేసి ఇలా గంజిని ఒక బౌల్లోకి తీసుకొని షాంపూ మిక్స్ చేసుకొని దాంతోనే హెడ్ బాత్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా. హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు అంతేం లేవండి మా ఇంట్లో ఎవరికీను. మేము ఇవే యూస్ చేస్తాం. తర్వాత మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను, డాండ్రఫ్కి. ఇప్పుడు చాలామంది డాండ్రఫ్తో బాధపడుతున్నారు. చాలా అసలు ఇవన్నీ చాలా యూజ్ చేస్తున్నారు, ఎవరికి కూడా పెద్దగా యూజ్ ఉండట్లేదు. దానికి సంబంధించి కూడా మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను. అది కూడా చేశారంటే అసలు మీ హెయిర్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చక్కగా ఇంటి అందుబాటులో ఉండే వస్తువులు. అవన్నీ వదులుకొని మనం ఏవేవో కొనేసి ఇష్టం వచ్చినట్టు హెయిర్ పాడు చేసేసుకుంటున్నాము. ఇంక నుంచి మీరు కూడా ఇంట్లో ఉండే వాటితో ఇలా చక్కగా హెయిర్ని శుభ్రంగా కాపాడుకోండి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కూడా చెప్తాను. తర్వాత వచ్చేసి 1 కప్పు మెంతులు తీసుకోండి. ఈ మెంతుల్ని నైట్ అంతా పెరుగులో నానబెట్టేయండి. నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ దాన్ని మొత్తం పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి హెయిర్కి పెట్టుకొని 1 hour అలా వదిలేసి తర్వాత శుభ్రంగా హెడ్ బాత్ చేసేయండి. అంతే, అసలు మీకు చుండ్రు అన్నది జన్మలో రాదు మళ్ళీ. ఇలా మీరు వీక్లీ వన్స్ చేసుకున్నా సరే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం గంజి వాటర్తో షాంపూలో మిక్స్ చేసుకొని చేస్తాం కదా, కాబట్టి ఇది కూడా వీక్లీ ఒక్కసారి చుంటున్న వాళ్ళు పెట్టుకుంటే అసలు మీకు ఇంకా తిరుగుండదు. హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. తర్వాత చుండ్రు అన్నదే ఉండదు అసలు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఫేస్కి సంబంధించినవి అవి కూడా చెప్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.